Happy birthday to you. 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 Happy birthday to dear Sanjay. Happy birthday to you. హారతి హలో హారతి గారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని స్పెషల్గా ఇన్వైట్ చేసి మీకోసం వెయిట్ చేసి మిమ్మల్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు సంజయ్ గారికి కనీసం కేక్ తినిపించరా? వీడెవడో కానీ తినిపించేదాకా వదిలేలా లేడు. అది ఒకళ్ళు చెప్పి బలవంతంగా చేయించే పని కాదు. ఈయనకేంటో బాధ, తనది అనుకుంటున్నాడుగా. హ్యాపీ బర్త్డే సంజయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తినిపించటాలు అవి ఎందుకు? అందరికీ సర్వ్ చేయొచ్చుగా. సంజయ్, ఆ పని నేను చూస్తాను, మీరంతా వెళ్ళి కూర్చోండి. ఏం సంజయ్, ఓన్లీ ఈటింగ్ సెక్షనేనా? అంటే తమరికి హాట్ డ్రింక్స్ ఏమైనా కావాలా? నో నో నో, అది కాదు, ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదా అని. లేదని ఎందుకు అనుకోవడం, మనమే క్రియేట్ చేద్దాం. అయితే నేను రెడీ చేస్తాను, మీరు కానివ్వండి. ష్యూర్. హారతి ఒకసారి వెళ్ళారా? ఈ కేక్ పీసెస్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆ సాడిస్ట్ ఫ్యామిలీ వరకు మీరే చేయండి. అదేంటి అంత మాట అనేశారు? అలా అనక ఎలా అంటాను, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. బొగ్గులు చప్పరించి నిప్పులు ముత్తున్నాడండి. అసలు విషయం తెలియక అంటున్నారు. ఏదో మూడ్లో ఉన్నట్టున్నాళ్లే. అలాంటప్పుడు రావడం మానేయాలి. అంతేకాని వచ్చి మన మూడ్స్ డిస్టర్బ్ చేయడం ఎందుకు? హారతి కమాన్. వస్తున్నా. మీరు ఈ కేక్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే, మీరు వెళ్ళండి. ఏంటి సంజయ్? ఏంటి హారతి నువ్వు ఈ పని చేస్తున్నావు? నువ్వంత ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికీ పరిచయం చేసి అంత ఆనందపడ్డప్పుడు ఈ మాత్రం చేయకపోతే నీ అభిమానాన్ని ఏం గౌరవించినట్టు ఉంటుంది? ఏంటి కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడమా? ఏదో నీ సంతోషం కోసం నా సంతోషం కోసం చేస్తున్నా. 2 minutesే కదా. స్వర్ణ, ఇందాక నేను చెప్పానా ఆ హారతికే ఫస్ట్ కేక్ పెడతాడని? అలాగే జరిగింది. అప్పుడు చూడాలి సాకేత్ ఫేస్. కక్కలేక మింగలేక ఎలా ఫేస్ పెట్టాడో చూడు చూడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే ఎలా ఇబ్బంది పడుతున్నాడో. స్వర్ణ, వెళ్ళు. సరే, ఈ అవకాశాన్ని ఇప్పుడు వాడతా. బావా, ఏంటి ఏంటి వాళ్ళిద్దరూ అంత క్లోజా? ఎవరిద్దరు? అదే ఆ హారతి సంజయ్ ఏ బాగా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఒంటరిగా మాట్లాడుతుంటే. ఒంటరిగానా? అంటే వాళ్ళిద్దరూ అని చూడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నాడుగా, నీకు మరోలా చూడటం తప్ప తిన్నగా చూడటం రాదా?
నీ సావాస మహిమ. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు కదా, అది ఎఫెక్ట్. అతి తెలివి చూపించకు. ఇందుకేనా బావా అంటూ పిలిచావు? నీలో ఇంత విశాలత్వం ఉందని తెలియక పిలిచా. అందర్నీ ఇలాగే పాజిటివ్ గా చూడు, ఓకే? ఏంటే సెటైర్లు వేస్తున్నావు? సెటైర్లు కాదు, నీ మైండ్ సెట్ ని సెట్ చేస్తున్నా. చేస్తావు చేస్తావు. నీకు నిజాలు తెలిసేదాకా అలాంటి ప్రయత్నాలే చేస్తావు. కాలం నాకు అనుకూలమైనప్పుడు కళ్ళు తెరిపిస్తానే మీకు. నా కళ్ళెప్పుడు తెరుచుకొనే ఉంటాయి. నువ్వు మసకబారిన కళ్ళతో చూడ్డం మానే. ఎంత 2 మినిట్సే కదా. ఆ హారతి, స్వర్ణ ప్రెగ్నెంట్ లేడీ, తను ఈ కేక్ తినకూడదు. అక్కడే మల్టీవిటమిన్ కొలెస్ట్రాల్ ఫ్రీ పిజ్జా ఉంది, అది సర్వ్ చేయమని చెప్పు. ఆ, అలాగే. నేనేదో మాట్లాడతానని చాలా భయపడ్డావు కదూ? అదేం లేదు సంజయ్. లేదులే, నీకు చాలా భయం ఉంది, నాకు తెలుసు. అరే లేదని చెప్తున్నాను కదా. సరే సరే, నువ్వు త్వరగా కానీ వచ్చేసాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. యా యా. రైట్. ఏంటి ప్రెగ్నెంట్ స్పెషల్ విటమిన్సా? ఇస్తా. ఏకంగా మొత్తం ప్రెగ్నెన్సీ పోయేలానే ఇస్తా. ఇదిగో ఇవి తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను కట్ చేస్తాలే. తెగ బుద్ధిమంతురాల్లాగా పనిమంతురాల్లాగా ఎంత బిల్డప్ ఇస్తుందో చూసావా? ఏదైనా బావ కోసమే అక్క. సార్ కేక్. వద్దు. స్వర్ణ గారంటే మీరేగా? అవును, డాక్టర్ సంజయ్ గారు మీకు స్పెషల్గా పిజ్జా ఆర్డర్ చేశారండి, తీసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ శుభ సందర్భంలో అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఏంటి ఎంటర్టైన్మెంటా? ప్రోగ్రాం లేదేం లేదు. మేము బయలుదేరాలి. స్వర్ణ పద. సాకేత్, సరదాగా కాసేపు అందరం డాన్స్ చేసి వెళ్దాం. ఈ బాక్సుల్లో ఒక దాంట్లో లేడీస్ పేర్లు, ఇంకో దాంట్లో సాంగ్స్ కంటెంట్ ఉంది. ఆడవాళ్ళు కంటెంటు, మగవాళ్ళు ఆడవాళ్ళ పేర్లు తీయాలి. ఆ జోడి డాన్స్ చేయాలి. ఇప్పుడు నేను హారతి డ్యాన్స్ చేయాలి. స్వర్ణ సీత కుళ్ళుకోవాలి. మేము ఇంకా ఇంకా సూపర్గా ఇన్వాల్వ్ అవుతాం.
స్పెషల్ విటమిన్ ఫుడ్ అని నేను కేక్ తినకూడదని సంజయ్ గారు నాకు స్పెషల్ ఆర్డర్ ఇచ్చారంట. చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా తింటావా బావా? కమాన్ మిస్టర్ సంజయ్, ముందుగా సంజయ్ రావాలి. హారతి. కమాన్ హారతి. అందులోంచి తీసావా, వేరే రాసుకొచ్చావా? నో, అందులోంచే తీశాను. అందులో అందరి పేర్లు రాసావా? అన్నిట్లో హారతి పేరే రాసావా? చూడవే, దాని పేరు వచ్చేసరికి ఎంత ఫీల్ అయిపోతున్నాడో. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అదే తను తీస్తే ఆవిడ గారు పేరొస్తే జోష్తో చిందులేసేవాడు. అంతేగా, మనసులో ఆ కోరికుంది. ఇలా అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? తను తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నాడుగా. పైగా కేక్ కట్ చేయడానికి వెయిట్ చేశాడు. వచ్చాక అందరికీ పరిచయం చేశాడు. అదే పేరు వచ్చేసరికి డౌట్ పడ్డాడు. కావాలంటే వచ్చి చీటీలన్నీ చెక్ చేసుకోండి. అవసరం లేదండి. అతను అనుమానపడ్డాడని మేమేం అనుమానపడ్డం లేదు. కమాన్ హారతి. నో, నేను చేయను. ముందు చీటీ తీయండి. చేయను కుదరదు అంటే కుదరదు. నాకు డాన్స్ రాదు. అయితే వచ్చి చీటీ తీయండి. తప్పించుకుంటూ వస్తే ఇలా బుక్ అయ్యానంటే. నేను వచ్చింది హారతి వాడితో డాన్స్ చేయడం చూడ్డానికా? తను ఎంత బాధపడుతోంది చూడండి. ఈ చీటీల ప్రోగ్రాం వద్దు. ఎవరికి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు డాన్స్ చేస్తారు. నువ్వెవరితో డాన్స్ చేయాలనుకుంటున్నావు బావా? నీతోనే. అవన్నీ తర్వాత, ముందు వీళ్ళ డాన్స్ అవనివ్వండి. హారతి గారు, చీటీ తీయడానికి రండి. కమాన్ హారతి. చూడమని వెంటపడే చిన్నోడు. స్టార్ట్ ద మ్యూజిక్. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు. అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా. సామరియా సామరియా. బావా కూర్చో. సూపర్ గా చేస్తున్నారు చూడు బావా. కూర్చో. చెలియా అరే రే పిల్ల నీలాగే నేనున్నా.
అది రే వేడి ఇల్లులోనే దాస్తున్నా. కొట్టు బాబా చెప్పట్లో బ్రహ్మాండంగా డాన్స్ చేశారు. కొట్టు హారతి సూపర్. సంజయ్ గారు సూపర్ గా డాన్స్ చేశారు. ఇప్పుడు సాకేత్ గారు చెప్పినట్టు చీటీలు లేవు. రఘురామ్ గారు, యువర్ చాయిస్. నేను చీటీయే తీస్తా. మీ ఇష్టం. సీత. ఒకటవ్వని ఇద్దరు అంతా సిద్ధంగా ఉన్నది. మ్యూజిక్ స్టార్ట్. ఏంటి అతన్ని ఫాలో అవుతున్నాడు? ఎస్ 10 కల్లా మంగమ్మ గారింటికి క్యాబ్ పంపించండి. అక్కడ సీత గారు ఉంటారు. పికప్ చేసుకుని మధురవాడ బస్ స్టాప్కి తీసుకుని రండి. అక్కడ లేకపోతే ఎక్కడున్నా కనుక్కొని అక్కడికి వెళ్ళి పికప్ చేసుకోండి. ఓకే, బాయ్. ఎవరిని పికప్ అంటున్నాడు? ఏదో ప్లాన్ వేస్తున్నారు. ఆవిడ మాట్లాడింది, వీడు ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏంటి బావా అక్కడేం చేస్తున్నావు? రా, ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. నాతో డాన్స్ చేస్తానన్నావుగా. వస్తున్నా. ఎంత సిద్ధంగా ఉన్నారు. హారతి సూపర్ చేశారు కదా. అవును, చాలా బాగా చేశారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు? నేను మా బావ. ఓహో, బావ మరదలా. ప్లీజ్ కమ్. రా బావా, రా, నాతో డాన్స్ చేస్తానన్నావుగా. రా రా బావా. మనం అనుకున్నది వర్కౌట్ అయింది.